హాయ్ హలో అందరికీ నమస్తే అండి. ఈరోజు మన ఛానల్లో మనకి బర్గర్ కింగ్, కేఎఫ్సి, డామినోస్ ఇలాంటి చాలా మెక్‌డానల్డ్స్ ఇలాంటి ప్లేసెస్‌లో ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే చేసి అమ్ముతారు కదండీ! సో, వాటిని ఎలా తయారు చేయాలని తెలుసుకుందామండి. నేను ముందుగా ఏంటంటే బంగాళదుంపని స్క్వేర్ షేప్‌లో కట్ చేసుకున్నాక ఇలా షేప్స్ అండి మీకు బాక్సెస్ ఉంటాయి కదా! వాటిలో అయినా చేసుకోవచ్చు. సో, ఇలా అయితే మీకు షేప్ అయితే ఇలా అయితే చేసుకోవాలండి. మరీ సన్నంగా అయితే చేసుకోకూడదు. ఇలా కొంచెం లావుగా అయితే చేసుకోవాలి. సో, చూసారు కదండీ! సో, వీటిని బాగా వాష్ చేసుకోవాలిప్పుడు. చూడండి ఇలా బాగా వాష్ చేసుకోవాలండి. ఎందుకంటే మనకి పొటాటోస్‌లో ఏంటంటే మనకి ఈ గింజి పదార్థం స్టార్చ్ అనేది ఉంటుందండి. సో, ఇలా వాష్ చేసుకుంటే చూసారు కదా! సో, ఈ కలర్ అనేది గింజి అనేది పోతుందండి. సో, అలా పోతేనే మనకి బాగా అంటే మనకి ముద్ద ముద్దగా అయిపోకుండా ఉంటాయి. సో, ఇలా బాగా క్లీన్ చూడండి మనం నీట్‌గా డ్రైన్ చేసేసుకుని పక్కన పెట్టుకున్నాము ఆ పొటాటోస్ అనేవి. సో, ఇప్పుడు ఒక పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి పొటాటోస్ మునిగేలాగా. సో, ఆ మునిగేలాగా ఉన్నప్పుడు అందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఎసర్లు పొంగేలాగా వచ్చే వరకు వెయిట్ చేయాలండి మనం. చూడండి వాటర్ అయితే ఎసర్లు పొంగుతుంది కదా! ఇలా పొంగుతున్న ఎసర్లోని పొటాటోస్ అనేవి వేసుకోవాలండి. ఇలా వేసుకున్న వాటిని ఒక 2 to 3 మినిట్స్ అండి, అంతకన్నా ఎక్కువైతే ఉంచకూడదు. ఆల్రెడీ వాటర్ ఎసర్లా పొంగుతుంది కదండి. సో, అందువల్ల ఏంటంటే త్వరగానే ఉడికిపోతాయి. మనకి ఎక్కువసేపు ఉంచితే ముద్ద అయిపోతాయి కదండి, అస్సలు బాగోదండి, వాడిపోయినట్టు అయిపోతాయి ఫ్రెంచ్ ఫ్రైస్. సో, అందుకని ఇలా దీంట్లోని ఒక 3 మినిట్స్ అయితే బాగా మరిగించుకోవాలండి, బాగా ఉడకబెట్టుకోవాలి. సో, 3 మినిట్స్కి సరిపోతుంది. సో, చూసారు కదా బాగా వేగుతున్నాయి. పిల్లలకి ఎంతో ఇష్టంగా తింటారండి. వీటి కాస్ట్ బయట కొనాలంటే 100 రూపీస్కి చాలా తక్కువ క్వాంటిటీ వస్తుందండి. ఒక చిన్న పొటాటో సైజ్ ఎంత ఉంటుందో ఆ క్వాంటిటీ 100 రూపీస్కి వస్తుంది. సో, ఇప్పుడు ఇవి ఇలా కొనుక్కోవాలంటే మనకు కనీసం ఒక 200 రూపీస్ బడ్జెట్ అయితే అవుతుంది. బట్ ఇలా ఇంట్లో చేసుకోవాలంటే జస్ట్ ఒక 10 మినిట్స్ ఓపిక చేసుకుంటే సరిపోతుందండి. చూడండి అవి ఉడుకుతున్నాయి. ఒక 3 మినిట్స్ అయితే ఉడికితే సరిపోతుంది. అంతకన్నా ఎక్కువసేపు అయితే ఉంచొద్దండి. మనకి ఇది 50 to 60% బాయిల్ అవ్వాలి. చూసారండి ఒక 2 మినిట్స్ అయ్యింది. ఇంకొక 1 మినిట్ అయితే ఉంచుదాము, ఇంకా ఉడకాలి బాగా మనకివి. చూడండి మనకివి చాలా చక్కగా 50% అయితే బాయిల్ అయిపోయాయి. సో, ఇప్పుడు నా దగ్గర ఇలాంటిది ఉందండి. సో, ఇలాంటి గరిటెతో నీట్గా ఇలా తీసేసుకోవాలి. తీసేసుకున్న వెంటనే సో, చూసారు కదండి వాటర్లో వేసేసుకోవాలి, చల్ల నీళ్ళలో వేసుకోవాలండి. సో, అలా అన్నీ తీసుకుని వాటర్లో వేసేసుకోవాలి. చూడండి ఇలా వాటర్లో వేసుకోవాలి. కూలింగ్ వాటర్ ఉంటే కూలింగ్ వాటర్లో, లేదంటే నార్మల్ టెంపరేచర్ వాటర్ ఉంటే నార్మల్ టెంపరేచర్ వాటర్లో వేసుకోవాలండి. సో, వీటినైతే నేను తీసేసి చూపిస్తానండి ఏం చేస్తున్నానో. ఇది సీక్రెట్ అండి, చాలా వరకు చాలామందికి తెలీదు. సో, ఇలా చేసుకుంటేనే మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి మనకి రెస్టారెంట్లో ఎలా వస్తాయో అలా వస్తాయండి. ఇప్పుడు చూడండి నేను ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకున్నాక సో, ఇలా ఒక క్లాత్ మీద వేసి దానిపైన ఉన్న తడి అంతా ఆరే వరకు వదిలేసుకోవాలి. సో, అలా వదులుకుంటే ఏంటంటే మీకు రెస్టారెంట్లో చూస్తారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ కొంచెం సేపు డ్రైయర్లో పెట్టి డ్రై చేస్తారు. సో దట్ ఏంటంటే నీట్గా మనకి ఇవి వచ్చేస్తాయండి, ఇలా పొడి పొడిగా వచ్చేస్తాయి. చాలా నీట్గా అనుకోవాలి, స్లోగా శుతి మెత్తగా అనుకోవాలి, విరిగిపోకుండా. సో, ఇలా ఒత్తుకోవాలి చూడండి, మనకి ఇలా ఒత్తుకోవాలన్నమాట. సో, ఇలా ఒత్తేసుకుని కొంచెం డ్రై అవనివ్వాలి. సో, డ్రై అవనిద్దామండి. ఈలోపు మనం స్టవ్ మీద ఆయిల్ పెట్టేద్దాం. చూడండి ఎంత నీట్గా డ్రై అయిపోయాయో. సో, వీటిని అన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. సో, నేనైతే కార్న్ స్టార్చ్ అండి, కార్న్ ఫ్లోర్ పౌడర్. సో, ఇది వీక్ ఫీల్డ్ వాళ్ళది తీసుకున్నాను. సో, ఈ కార్న్ ఫ్లోర్ పౌడర్ అనేది పైన చిటికెడు జల్లాలండి, కొంచెం కొంచెంగా జల్లాలి ఇలాగా. సో, ఎక్కువ వేయకూడదు, ఇలాగ పైన జల్లుకొని దాన్ని ఇలాగ పైన వేసుకొని మనకి ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ ఏంటంటే ఇలా మిక్స్ చేసుకోవాలండి. వాటర్ కానీ ఏమి వేయక్కర్లేదు. సో, ఆల్రెడీ మనకి బంగాళదుంప వెట్నెస్ ఉంటుంది కాబట్టి ఆల్రెడీ మనం బంగాళదుంప ఉడకడానికి టైంలో మనం దీనికి ఉప్పు కూడా వేసాం కదా, సాల్ట్ కూడా వేసాం కాబట్టి
మనం ఎలాంటి వాటర్ కానీ సాల్ట్ కానీ ఏం వేయక్కర్లేదు. సో ఇలా వేసుకున్నాం కదా, ఇంకొంచెం వేసుకుంటున్నాను. సో కొంచెం వేసుకున్నాను, చాలా జాగ్రత్తగా తిప్పుతున్నాను చూడండి. సో ముక్కలన్నిటికీ పట్టింది. ఇప్పుడు ఆయిల్ మరిగిందో లేదో చూద్దామండి. నేను ఆల్రెడీ స్టవ్ మీద ఆయిల్ అయితే వేసుకుని హీట్ చేసుకున్నాను. సో చెక్ చేసుకుందాము. మనకి ఆయిల్ అయితే కరెక్ట్ హీట్ అయితే ఉందండి. సో ఈ టైంలో విరగకుండా బంగాళదుంపల్ని ఇలా జాగ్రత్తగా వేసుకోవాలి. సో ఎక్కువ వేయకండి. ఇప్పుడు నాకు కొన్ని ఉన్నాయి కాబట్టి నేను ఒక 1 టైం అయితే కొన్ని వేస్తాను, అలా 2 సిట్టింగ్స్ అట్లా వేస్తాను. సో అలా వేసుకుంటే మనకి నీట్గా వస్తాయి. సో ఇప్పుడు ఇలా అలవాటు అయింది కాబట్టి జాగ్రత్తగా వేరువేరుగా వేసుకోవాలి. చూడండి మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ ఎంచక్కా రెడీ అయ్యాయో. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు చూసుకోవాలి. చూసారా, ఎక్కడ విరగలేదు మనకి. సో రెస్టారెంట్ టైప్లోనే వచ్చాయి. సో కార్న్ఫ్లోర్ పౌడర్ ఇలా లైట్గా వేసుకుంటే ఇలా విరగకుండా క్రంచీగా వస్తాయి. ఒక నిమిషం ఇవి తీసేస్తానండి. చూడండి, ఇప్పుడు ఇలాగా ఒక జల్లెడ కన్నాల జల్లెడలో వేసుకున్నాను. సో వేసుకుని నూనె అంతా డ్రై అయిపోయిన తర్వాత ఇలా అయితే చేసుకున్నానండి. చూడండి మనకి ఎంతో క్రంచీ అండి. ఇవి ఇలా చల్లారాలి. సో చల్లారితే చక్కగా ఇదిగోండి, మీకు బయట రెస్టారెంట్ స్టైల్లో అంటే బయట ఎలా అయితే ఉంటుందో క్రంచీనెస్ ఇదిగోండి. సో అన్నీ అలానే క్రంచీగా ఉంటాయండి. సో చూడండి, సో చాలా క్రంచీగా ఉంటాయి. ఇదిగోండి ఇదిగోండి మీకు సేమ్ రెస్టారెంట్లో ఎలా ఉంటుందో బర్గర్ కింగ్లో వాటిల్లో సో అలానే చేసుకోవచ్చండి. సో ఇదిగోండి ఊరికి ఎంత క్రంచీగా ఉంది చూడండి, లోపల సాఫ్ట్గా బయట క్రంచీగా. సో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలా వచ్చాయి కదండి ఫైనల్లీ. చూసారు కదా ఎంత క్రంచీగా ఉన్నాయో, చాలా టేస్టీగా ఉన్నాయండి. మీకు చూపిస్తాను చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి సౌండ్ వచ్చిందా, మీకు అంత క్రంచీగా ఉన్నాయి. ఇది ఇలా డిప్ చేసుకుని సేమ్ అండి, చాలా బాగున్నాయి. తప్పకుండా ట్రై చేయండి. మీకు పెరి పెరి మసాలా అలాంటివి ఏమైనా వేసుకోవాలనుకుంటే మనం న్యాచురల్గా హోమ్ మేడ్ చేస్తున్నాం కాబట్టి దీంట్లో కొంచెం ఉప్పు, కారం, జీలకర్ర పొడి ఆ 3 కూడా ఒక దాంట్లో స్పూన్లో కలిపేసుకుని ఆ మిక్స్చర్ని పైన వేసుకుని కొంచెం బాగా మిక్స్ చేసేసుకుని తింటే సరిపోతుందండి. అంతే తప్ప ఎలాంటి ఎక్స్ట్రా మసాలాస్ కానీ యాడ్ చేయకండి. ఇంట్లోనే మంచిగా, అంటే వాళ్ళు బయట వాడే ఆయిల్ అనేది చాలా ఎక్కువ డిప్పింగ్ చేస్తారు కదండి, అంటే ఒక 1 మంత్ అలా నిల్వ ఉంచేస్తారు ఆయిల్. సో దానివల్ల అవి వాటికన్నా ఇలా ఇంట్లో చేసుకున్నవి చాలా హెల్దీ అండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.